ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాస్. ఈ పథకానికి మార్చి 15 అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ పరిశీలించి దరఖాస్తులను లబ్ధిదారులు ఎంపిక చేయనుంది. అర్హులైన లబ్ధిదారులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న రుణాలు మంజూరు చేయనుందన్నమాట. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది. అయితే రాజీవ్ వికాసం స్కీమ్ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. సివిల్ స్కోర్ ఆధారంగా అర్హులను ఎంపిక ఉంటుందనే ప్రచారంతో చాలామంది దరఖాస్తుదారులు ఆందోళనకు లోనయ్యారు. దీంతో ఇదంతా ప్రచారమేనండి, ఎలాంటిది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దీంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఇదే విషయంపైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాజీవ్ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపికలో సివిల్ స్కోర్ను ప్రాధాన్యంగా తీసుకుంటున్న వార్తలు నిజం కాదని, అందులో వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. దీంతో వేలాది మంది దరఖాస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతిపక్ష నేతలు తెలంగాణ యువత జీవితాల్లో ఆడుకోవద్దని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ వికాసం పథకం ద్వారా అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని బట్టి విక్రమార్క తెలిపారు. వీలైనంత వేగంగా లబ్ధిదారుల పడపోత చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్లు కూడా పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం తీసుకొచ్చినటువంటి పథకమే రాజీవ్ యువ వికాస్. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. 50,000 నుంచి 4 లక్షల వరకు అయితే రుణం పొందే అవకాశం అయితే ఉందన్నమాట.